ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ వేడుకను అనేక మంది జరుపుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఈ క్రిస్మస్ అంటేనే మరి ఏంటంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించుటే నిజమైన క్రిస్మస్. చాలామంది క్రిస్మస్ అంటే విందులు, వినోదాలు, వంటలు ఎన్నో, అంటే విందులు చేసుకోవద్దు అనుకోవటం లేదు, వంట వండుకోవచ్చు, మరి చక్కగా మన ఇల్లును అలంకరించుకోవచ్చు, మంచిదే. వీటన్నిటికన్నా ముఖ్యంగా దేవుని ఆరాధించాలి. చాలామంది అన్నిటికీ సమయం ఇస్తారు కానీ దేవునికి సమయం ఇవ్వరు. క్రైస్తవ బిడలారా, మనము క్రీస్తుని ఆరాధించాలి. అవి తర్వాత ఫస్ట్ దేవునికి సమయం ఇవ్వాలి. చాలామంది క్రిస్మస్ వచ్చిందంటే బాగా పంటికి పండుగ, ఇంటికి పండుగ, ఒంటికి పండుగ అంట. పంటికంటే పప్పలు, ఇక పప్పలు, ఇక వంటలే, వంటలకే సమయం అయిపోయింది. ఏమో చర్చికి రాలేదంటే ఎక్కడండి ఇన్ని పిండి వంటలు పెట్టారంటారు. కొంతమంది ఏమంటారంటే తెలుసా, ఈరోజు క్రిస్మస్ కదా, మా చుట్టుపక్కల అందరిని పిలిస్తే భోజనాలకు ఆహ్వానించు, అదే సరిపోయింది అయ్యారు అంటారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. మరి ఆ రోజే ఎందుకు చేసుకోవాలి నువ్వు? వంటలు, మరి పంటికి పండుగ అంటే ఇవి తింటాం, ఒంటికి పండుగ అంటే వస్త్రాలు, నూతన వస్త్రాలు. ఈరోజు క్రొత్త బట్టలు లేవని కొంతమంది దుఃఖపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు. కాదు ప్రియ దేవుని పిల్లలారా, పంటికి అంటే ఈ పప్పులు వండుకోవటమే కాదు, ఒంటికి అంటే వస్త్రాలే కాదు, ఇంటికి అలంకరణే కాదు, క్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. ప్రభుకు మహిమ కలుగును గాక. చదువుదా వాక్య భాగంలో, యేసు ప్రభు పుట్టిన సమయంలో ఏ విధంగా తూర్పు దిక్కున నక్షత్రం ఉద్భవించిందో దాన్ని చూసి, ఆ గొప్ప వెలుగును చూసి మరి వీళ్ళందరూ ఎలా ఏమైపోయారో, ఎట్లా విభ్రాంతులు ఉందో అవన్నీ మనం చదువుకుందాం దేవుని వాక్యంలో. లూకాసు సువార్తలో మొదటిగా లూకాసు వార్త 2:20 చదువుదాం. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే గొర్రెల కాపరులు వీరు ఎలా దేవుని మహిమ పరుస్తున్నారు? వారు విన్న వాటిని, కన్నవాటిని, ప్రతి వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నారు. ఏంటి? ఏమి విన్నారు, ఏమి కన్నారు? అయితే వీటిని గురించి దేవుని మహిమ పరుస్తున్నారు. ఏంటంటే చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లూకాసు వార్తలోనే మరి వీరు ఏ విధంగా దేవుని మహిమ పరుస్తున్నారో చూద్దాం. లూకాసు వార్త 2:8 చదవండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడేది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభు పుట్టిన సమయంలో ఈ బెత్లెహేములో ఎంతో ఆ యొక్క గొప్ప ఆ సందడి, వెలుగు అంతా ప్రకాశించింది. ఎలాగా ఏంటి అంటే, యోసేపు, మరియా వీరిరువురికి ఇంకా వివాహం కాల, ప్రదానం మాత్రము చేయబడింది. అయితే యోసేపు అనుకున్నాడు, ఈ ప్రదానం చేయబడిన తర్వాత మరి మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చింది. దేవుని వాక్య లేఖనములు ఉంది కదా, కన్య మరియ గర్భమును ఆయన ఉద్భవిస్తాడని. లేఖనాలు నెరవేర్చడానికి యేసు ప్రభు మరియను ఆ యొక్క ఎన్నుకున్నారు. ఆమె గర్భంలో నుండి భూమి మీదకి రావటానికి, మరి ఆమె గర్భంలో నుండి భూమి మీదకి ఆయన వచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఎంతోమంది కన్యకులు ఆ లోకరక్షకుడు నా గర్భాన్ని పుడితే బాగుండని ఎంతోమంది ఎదురు చూస్తారట. అయితే మరియా పరిశుద్ధురాలుగా ఉంది, మరియా విధేయత కలిగిన స్త్రీగా ఉంది కనుక, విధేయత కలిగిన కన్యకగా ఆమె ఉన్న ఆమె యొక్క గర్భము నుండి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. ప్రియ దేవుని పిల్లలారా, అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, దూత ఆ ప్రకాశవంతమైన వెలుగుతో ఆ యొక్క బెత్లెహేములో
ఉన్న ఆ ప్రాంతంలో కొంచెం దూరంలో ఆ పొలాలు, కొంత ఈ బోయాజు పొలములు అంటారు, అక్కడ ప్రక్కనే ఆ బెత్లెహేములో పొలాలు ఉన్నాయి. ఈ పొలములో రాత్రి వేళ గొర్రెల మందను కాయిస్తున్నారు గొర్రెల కాపర్లు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక వెలుగు ప్రకాశించి ఆ వెలుగులో వీరితో మాట్లాడుతున్న దేవదూత. వెంటనే ఈ గొర్రెల కాపరులు ఆ వెలుగును చూసి భయాకంపితులైపోయారు. చూడండి వీరితో ఏమని మాట్లాడుతున్నారు. దేవునికి భయపడకుడి. హల్లెలూయా. చూద్దాం ఈ గొర్రెల కాపరు గురించి కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గొర్రెల కాపరులు మొదటిగా చూసినట్లయితే వారు ఎలా అంటే రాత్రి వేళ వారు చీకట్లో ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది. చీకటి దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. పాపం చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చీకటిని ఇష్టపడతారు. ఈ గొర్రెల కాపరులు కూడా ఇక్కడ మందను ఆ యొక్క మేపుచుండగా సమయంలో ఆ చుట్టూ అంత చీకటి, కటిక చీకటి, భయంకరమైన చీకట్లో ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారు, ఎందుకంటే మనము వెలుగు సంబంధం అని దేవుడు మాట్లాడుతున్నారు. చీకటి సంబంధాలని ఎవరిని అంటారంటే శరీర కార్యాలు జరిగించేవారు చీకటి సంబంధాలు. మనము క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం వెలుగుమయంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు అంటున్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఆయన అనేక మందిని వెలిగించడానికి ఆయన వచ్చాడు. ఈ యొక్క సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు, నీ ఒక వెలుగు సంబంధివి. అందుకే ప్రభువు కూడా మత్తయి సువార్తలో కూడా వాక్యంలో మాట్లాడుతూ 5వ అధ్యాయంలో కూడా 14వ వచనంలో ఏమంటున్నారు అక్కడ చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. రాత్రి వేళ తన మందను కాస్తున్న వీరు చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో ఉన్న వారికి వీరికి ఒక్కసారిగా అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించింది. యేసు ప్రభు వారు ఎక్కడున్నా వెలుగుతోనే చాలామందిని దర్శించారు. ప్రియ దేవుని పిల్లలారా, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలుని ఆయన వెలుగు ఒక్కసారి యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ సౌలు ఆ వెలుగుని చూడటానికి కళ్ళు తట్టుకోలేకపోయాయి. ఆ కళ్ళు కాస్త ఆ వెలుగుని చూడలేక కళ్ళు పోయాయని, కళ్ళు కనిపించట్లా. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఏమనుకున్నాడు, ఎక్కడ క్రైస్తవ్యం ఉందో క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. ఆ సమయంలో హల్లెలూయా అతడు ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు, అది హల్లెలూయా, ఆకాశము నుండి ఒక గొప్ప వెలుగు ప్రకాశించి ఆ వెలుగులో మాట్లాడాడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక వెలుగై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఇంకా చీకటి ఉందా? చీకటి దేనికి సాదృశ్యంగా అంటే పాపానికి. ఇప్పటి వరకు ఈ గొర్రెల కాపరులు అజ్ఞానంలో ఉన్నారు, వారి పాప స్థితిలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. అలాంటి వారికి ఒక్కసారే ఆ వెలుగు ప్రత్యక్షమైనప్పుడు వారు కలవరపడ్డారు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, నువ్వెక్కడున్నా సరే, నువ్వు మరి ఇంట్లో ఉన్నా, మరి ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఇదిగో వర్తమానం వీక్షిస్తున్న నీవు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు చీకటి సంబంధిగా ఉన్నావా? చీకటిలో కొట్లాడుతున్నావా? చీకటిలో ఇంకా నీ జీవితం మగ్గిపోతుందా? నా బ్రతికే ఒక అంధకారం అనుకుంటున్నావా? ఈ చీకటి బ్రతుకులు వెలిగించడానికే యేసు ప్రభు భూమి మీద ఒక మానవుడిగా వచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన ఒక మానవుడిగా వచ్చాడు. ఆది నుండి ఆయన ఉన్న దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు కనుక ఈరోజు నీ బ్రతుకులను వెలిగించడానికి ఆయన వచ్చాడు. క్రైస్తవ సోదరులారా, ఏదో క్రిస్మస్ అని సెలబ్రేషన్ చేసుకుంటున్నావు, కానీ నా బ్రతుకు ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది, నేను ఇంకా మార్పు చెందేనా లేదా, నా పాపములో నుండి నేను విడుదల పొందేనా లేదా అని అనుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుంది? చీకటిలో నడుచు జనులు అదిగో గొప్ప వెలుగును చూచుచున్నారు. హల్లెలూయా. ఈ జెబులోను నప్తాలి ఇశ్రాయేల్ దేశానికి ఆనుకున్న ఈ ప్రాంతాలు, పరిసర ప్రాంతాలు, యోర్దాను నది ప్రాంతాలు, ఇవన్నీ ప్రజలు యేసు ప్రభు భూమి మీదకి రాకమునుపు వారు ఎలా ఉన్నారంటే విచ్చలవిడిన జీవితం, పాప జీవితం, అనేక రకాలుగా పాప బ్రతుకులతో వారు ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు భూమి మీద ఒక మానవుడికి ఉద్భవించాడు, చీకటిగా ఉన్న ఆ జనుల జీవితాలు గొప్ప వెలుగును ప్రకాశింపజేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును కాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఒక చీకటిమయంగా ఉందా? నీ జీవితం అంతా ఒక పాపంలో ఉండిపోయిందా?
ఇప్పుడు దాకా నీ బ్రతుకంత ఇక అంధకారంగా మారిపోయిందా? దేవుడు నీ జీవితాన్ని వెలిగించాలనేదే ఆయన ఉద్దేశమైనది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన నమ్మిన వారు మనము ఎలా ఉండాలంటే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారే ప్రకాశించాలి. క్రైస్తవ బిడ్డలారా, మరి నీ జీవితం ప్రకాశిస్తుందా? అంటే నువ్వు ఒక వెలుగుమయంగా కనబడాలి. నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక ప్రజలు చూసినప్పుడు నిన్ను నిజంగా వీరు క్రైస్తవులు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభు మనకు నేర్పించిన ప్రేమ అదేనండి. మనం వెలగాలి, మనం మండాలి, మనం అనేక మందిని వెలిగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ పిల్లలముగా, దేవుని పిల్లలంగా నీ జీవితం ఒక వెలుగుమయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇంకా వాడిపోయిన స్థితి, ఎండిపోయిన స్థితి, కృంగిపోయిన స్థితి, బలహీనమైన స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీ జీవితాన్ని వెలిగించాలని కోరుకుంటున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన మనకు ఒక వెలుగుగా ఉన్నాడు కనుక చూడండి, అప్పటి వరకు అజ్ఞానములో, పాపములో మరి ఉన్న సౌలు జీవితాన్ని దేవుడు వెలిగించాడు. ఎప్పుడైతే దేవుడు ఆ వెలుగులో అతనికి ప్రత్యక్షమయ్యాడు, ఆయన బ్రతుకు మారిపోయింది, ఆయన జీవితం మారిపోయింది. సౌలు జీవితమే కాదు, తన పేరు మార్చుకున్నాడు, పౌలుగా మారిపోయి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగును చూడలేక ఆ కళ్ళంతా ఇక కళ్ళుపోయాయి ఆయనకి. ఆ సమయంలో ఒక మరి అననీయ అనే దైవజనుడితో దేవుడు మాట్లాడాడు. ఇదిగో పలానా చోట ఈ సౌలు, తార్సువాడని సౌలు ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతను ప్రార్థన చేయంటే ఆయన అన్నాడు, అయ్యా ఆయన అనేక మంది క్రైస్తవులు హింసిస్తున్నారు. లేదు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, అనేక మంది అన్ని జనులకు ఒక వెలుగుగా అతను చేయబోతున్నాను. దేవునికి మహిమ. ఎప్పుడైతే అననీయ అని ఈ యొక్క దైవజనుడు వచ్చి ప్రార్థించాడో ఆయన కళ్ళలో పొరల వంటి రాలిపోయాయి, పాప పొరలు వెళ్ళిపోయాయి, దృష్టి కలిగింది, లేచాడు, బాప్తిస్తం తీసుకున్నాడు, ప్రభు సేవ చేయటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన జీవితాంతం అంతా మరి క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. ఒకప్పుడు కత్తి పట్టుకున్నవాడు దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. కత్తి పట్టుకున్న వ్యక్తి మరి అనేక మందిని చంపుతానన్న బెదిరించిన వ్యక్తి దేవుని వాక్యం పట్టుకున్నాడు. మరి అది ఇతరులు ఆయన రాళ్ళు వేసినా కూడా తగ్గించుకున్నాడు. దూషించిన వారిని దూషించలేదు, హింసించిన వారిని క్షమించాడు, ప్రేమించాడు. కారణం ఏంటి? ప్రభు నేర్పించిన బోధ. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఏంటి? దేవునికి మహిమ మనం నేర్చుకోవాలి. మనం క్రిస్మస్ అంటే ఈరోజు చాలామంది హడావుడిగా ఎన్నెన్నో చేస్తున్నారు, కానీ క్రీస్తులో ఉన్న దీనత్వాన్ని మనం ధరించుకుంటున్నావా? క్రీస్తులో ఉన్న ప్రేమను మనం ధరించుకుంటున్నావా? మరి అదే నిజమైన ఒక క్రిస్మస్. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి పాయింట్ చూస్తున్నట్లయితే ఈ గొర్రెల కాపర్ల గురించి, రాత్రి వేళ వారు చీకటిలో ఉన్నారండి. రెండవదిగా చూస్తున్నట్లయితే వారు మిక్కిలి భయపడ్డారు ఆ దూతను చూస్తున్నప్పుడు. చూడండి, లూకా సువార్త 2:9 చదవండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వారు మిక్కిలి భయపడ్డారు. ఈరోజు మన భయాలన్నిటినీ తీసివేయడానికి ఆయన వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవ జీవితంలో రకరకాల భయాలు, ఈరోజు ఎన్నో భయాలు నిన్ను వేధిస్తున్నాయి, కృంగదీస్తున్నాయి, కలవరపరుస్తున్నాయి. దేని కొరకు? దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ బైబిల్ గ్రంథంలో 365 సార్లు కూడా భయపడొద్దు అని రాయబడి, భయపడకుడే 365 సార్లు బైబిల్లో భయపడొద్దని ఉంది. మనం భయపడుతున్నా. దేనికి భయం? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక క్రైస్తవులం, మనం ఒక ధైర్యంగా ఉండాలి. సాతానుడు మనం అనేక రకాలుగా భయపెడుతూ ఉంటాడు. ఏదో ఒక విషయం మనం కృంగదీయాలి. మనం కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వాళ్ళే మనతో, మన బంధువుల్లోనే మనకు శత్రువులుగా మారుతారు. మన ఇంట్లో వాళ్ళే మనం భయపెట్టేస్తారు. సాతానుడు రకరకాలుగా మనకు అనేక భయాలు గురి చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ గొర్రెల కాపర్లతో ఆ దినమున దేవుని యొక్క దూత వర్తమానం ఇస్తుంది, భయపడొద్దు. చూడండి, అక్కడ కీర్తనలో ఏమంది? 34వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పిస్తాడని. దేవునికి స్తోత్రం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. ఆమేన్. హల్లెలూయా. ఏం భయం? మనిషికి ఈరోజు రకరకాల భయాలు వెంటాడుతున్నాయి. మరణ భయం, ఇంకా వ్యాధి వేస్తే ఏమైపోతామన్న భయం, సమస్య వస్తే భయం. ఎలాగాని ప్రియ దేవుని బిడ్డలారా, మన భయాల నుంచి విడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు శిష్యులు అందరు కలిసి ధోనిలో ప్రయాణం చేస్తున్నారు.
ప్రభువు కూడా ఆ ధోనిలో ఉన్నారు. ప్రభువు ఆ యొక్క ఓడలో చివాక నిద్రపోతున్నారు. ఆ పడవలో ఆయన ఏం చేశారంటే అమరమున ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఈ శిష్యులు నిద్రపోతున్న ప్రభువుని అయితే ఈలోపు ఏం జరిగింది, గొప్ప తుఫాన్ రేగింది సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు. వీళ్ళందరూ ఒక కలవరం, ఒక భయం, అమ్మో ఏమైపోతామో, మునిగిపోతామో, చచ్చిపోతాం అనుకుంటున్నాం. చచ్చిపోతున్నప్పుడు వెంటనే ప్రభువుని అంటున్నారు, బతుకుడా లే, మీకేమాత్రము చింత లేదా, మేము మునిగిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం అని అన్నప్పుడు ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు, ఎందుకు సందేహపడ్డారు, నేను మీతో లేనా అంటున్నాడు. ఎంత చక్కని మాట. హల్లెలూయా. అంటే ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఎందుకు ఈ భయాలంటే ఈరోజు మానవుని పీడిస్తుంది ఇది భయం అండి. ఎన్నో రకాల ఆ మధ్య చూడండి కరోనా కాటుకి లక్షల మంది బలైపోయారు. అయితే చాలామంది చనిపోయారు. అసలు ముందు ఈ కరోనా కాటు కన్నా కూడా భయం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువైపోయారంట. ఎలా అంటే అమ్మో నాకేదో అయిపోయింది, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ఆ సమయంలో జలుబు చేసినా నాకు కరోనా వచ్చిందేమో భయపడినోడు కొంతమంది, సూసైడ్ చేసుకుని చనిపోయినాడు కొంతమంది భయానికి. క్రైస్తవ బిడ్డలారా, ప్రభు మనతో ఉంటే మన ఏమి చేయజాలు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం చెప్తుండగానే మనలో ఒక ధైర్యాన్ని దేవుడు పుట్టిస్తున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా ఆయన మనల్ని ధైర్యపరిచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు మనలో ఏదో కలవరం, ఏదో సందేహం, ఎంత భక్తులు కూడా కొన్నిసార్లు వాళ్ళకు వచ్చిన సమస్యలను, బాధలను, బలహీనతలు బట్టి కురింగిపోయి పడిపోయిన చాలామంది ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు కూడా తనకు కలిగిన సమస్య, యోబు ఎలాంటి వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. యోబు జీవితంలో వచ్చిన కష్టాలు, బాధలు మామూలు కాదు. ఈరోజు మనుషులు అన్నాక రకరకాల సమస్యలు వస్తాయి, అనేక రకాల బెదిరింపులు, దుష్టుడు మనల్ని ఎన్నో రకాలుగా చేస్తుంటాడు. మేము దేవుని సేవ చేస్తున్న మా జీవితాల్లో కూడా ఎన్నో రకాల కలవరాలు, కొన్నిసార్లు భయాలు ఎన్నో. అయితే దేవుడు వాటన్నిటిలోంచి మనల్ని విడిపిస్తున్నాడు. ఏమంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన తప్పిస్తాడంటున్నాడు భక్తుడు. క్రైస్తవ బిడ్డలారా, అవును నిజమే, ఆయన మనకున్నాడు, ధైర్యం ఇచ్చే దేవుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ధైర్యం ఇస్తున్నాడు. పిరికి వారిగా మనం ఉండకూడదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ధైర్యం తెచ్చుకో క్రైస్తవ సోదరుడా, సోదరి, భయపడొద్దు. ఏ విషయంలోనైనా నువ్వు ధైర్యంగా నిలబడు. ప్రభు మన పక్షాన ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములు లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఏమనుంది, అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. దేవునికి మహిమ కలుగును గాక. దూత ఏమన్నారు, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడొద్దు. గొర్రెల కాపురు వణికిపోతున్నారు, కలవరం చెందారు. ఆ వెలుగును చూసి ఇదైపోయారు. మొదటిగా వారు చూస్తున్నట్లయితే వారు రాత్రి వేళ ఉన్నారు, చీకట్లో ఉన్న వీరు ఆ ఒక్కసారి వెలుగు ప్రత్యక్షమైలేకే భయపడ్డారు. దేవుని దూత ఏమని మాట్లాడుతున్నారు, భయపడకుడి, ప్రజలందరికీ, ఒక్కరి కాదు ప్రజలందరికీ కలగవు సంతోషకరమైన సువార్తమానం మీకు తీసుకొచ్చాను. ఎందుకంటే ఒక రక్షకుడు. అప్పటి వరకు ఈ ప్రజలు భయాకంపితులైపోయారు. ప్రజలు ఎందుకంటే వీరు ఒక ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినక శత్రువు చేతికి అప్పగించబడ్డారు. వారి జీవితాల్లో కలవరాలు, ఎన్నో రకాల అవమానాలు, అశ్షూరీయులకు అప్పగించబడ్డారు. యూదులు బబులోనీలకు అప్పగించబడ్డారు. దేవుని మాట వినకుండా వీళ్ళు ఇష్టానుసారంగా చేసినప్పుడు, ఈ విధంగా శత్రువులకు అప్పగించబడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఒక మానవుడిగా వచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంటే ఈ అజ్ఞాన దశలో, ఈ కలవరములో, ఈ చీకటిలో, ఈ దుఃఖములో, ఈ బాధలో ఉన్న వారిని విడిపించాలనే ఉద్దేశంతో రక్షకుడిగా ఆయన వచ్చాడు మన మధ్యకు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు అదే రక్షకుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఏ విషయంలో భయపడుతున్నా, ఇక్కడ ఈ గొర్రెల కాపరులు భయపడిపోతున్నప్పుడు దేవుని దూత మాట్లాడుతున్నారు, భయపడొద్దు, మీ అందరికీ సంతోషకరమైన సువర్తమానం తెలియజేయటానికి నేను వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. మామూలుగా కాదు, అందరికీ సంతోషకరమైన సువర్తమానం. ప్రభువుకి మహిమ. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో కూడా భయం అనేది బయలుదేరిందా?
అయితే కలవరమైన ఉన్నదా? దేవునితో మాట్లాడుతున్నాడు. సంతోషాన్ని నీకు ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే మరి ఎలాంటి భయాలు నిన్ను వెంబడిస్తున్నాయి, ఎలాంటి భయాలు నిన్ను కృంగదీస్తున్నాయి? ఎందుకంటే నేను కూడా కరోనా టైంలో ఉగండా అనే ప్రాంతంలో ఉండిపోయాను. ఇంకా లాస్ట్ ఫ్లైట్ ఎక్కడి నుండి, ఉగండా నుండి మరి బాంబే రావటానికి. ఆ సమయంలో ఎలా ఉందంటే చాలామంది భయపడుతున్నారు, ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు, కలవరం చెందుతున్నారు. నిజంగా నాకు దేవుడు ఎంత ధైర్యం ఇచ్చాడంటే 3 ఫ్లైట్లు మారి రావాల్సి వచ్చింది. ఎంత ధైర్యం ఆ టైంలో. ప్రభువా, నేను నీ చిత్తానుసారంగా ఇక్కడికి వచ్చాను, నువ్వు నాతో మాట్లాడి ఈ ఉగండాన్ని నాకు చూపించి నన్ను నడిపించావు, కానీ నన్ను ఇక్కడ చంపేయొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నా తోడుగా ఉన్నావు, ఎందుకంటే నా స్వదేశం నన్ను తీసుకెళ్ళాలి. దేవమ్మ, నేను ఇక్కడికి వచ్చి నీ మాటలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎంతో ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు అస్సలు ఎంత అద్భుతమైన ధైర్యం దేవుడిచ్చాడు. ఆ టైంలో నా ఫ్లైట్ ఫస్ట్ది క్యాన్సిల్ అయిపోయింది. మరలా ఆ వెంటనే మరి వేరే ఎయిర్లైన్స్కి ఆ యొక్క ఫ్లైట్ బుక్ చేసుకొని రావటం జరిగింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ టైంలో ఎంత అద్భుతంగా 3 ఫ్లైట్లు మారి నేను ఇండియా వచ్చాను. ఆ టైంలో ఎంత మాత్రం ఎక్కడ చిన్న వైరస్ కూడా నన్ను తగలేదు, నన్ను ముట్టలేదు. దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో ఎంతోమంది బెంబేలెత్తిపోతున్నారు, ఏడుస్తున్నారు, కొంతమంది కలవరం చెందుతున్నారు. అయ్యో, మరి చాలామంది చిక్కుకొని అక్కడ ఉన్నారు. మరి కొంతమంది అయితే బాధపడుతున్నారు, ఏంటి ఈ సమయంలోని. అలాంటి టైంలో దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రభుకు మహిమ. నేను దేవుని స్తుతిస్తూ, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, ఆయనే మనతో ఉంటే మనకి ఇక భయం ఎందుకు? ప్రభుకు మహిమ కలుగును గాక. నడిపించే నావికుడు ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, కలవరం చెందాల్సిన పని లేదు. దేవునికి మహిమ. మరి ఈ శిష్యులతో ధోనిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో అవిశ్వాసం బయలుదేరింది. క్రైస్తవ బిడ్డలారా, సందేహపడద్దు, ధైర్యంగా ఉండండి. ఏ విషయములైనా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన నడిపించే నావికుడిగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇంకా దేవుని వాక్యంలో లూకా సువార్త 2వ అధ్యాయం 15 వచనం చదువుదా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకుని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే ఆ వార్త విని వీళ్ళందరూ ఇక వాళ్ళలో ఒక ధైర్యం వచ్చి బయలుదేరారు, మనం వెళ్ళి చూద్దాం రండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ధైర్యంతో మనం ముందుకు నడవాలి. హెబ్రీ పత్రికలు కూడా ఒక మాట ఉంది, మన జీవితాల్లో ఎలాంటి భయాలంట, మరణం అనే భయంతో కూడా కొంతమంది బాధపడుతున్నారు. జీవితకాలం అంతా నీ జీవితం నుండే మరణా నుండి దేవుడు విడిపించబోతున్నాడు. మరి చూడండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15 వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతా ఏ భయము, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా ఆమేన్. హల్లెలూయా. అది జీవితకాలం అంతా మరణ భయం చేత భయపడే ఉన్నారు. వారందరిని విడిపించడానికి ఆయన కూడా మనవలే రక్త మాంసాలతో భూమి మీదకి వచ్చారంటున్నాడు. అస్సలు ఎంత అద్భుతమైన మాట. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ జీవితంలో మరణ భయం నేను వేధిస్తుందేమో, చిన్న సమస్య రాగాలి చచ్చిపోతానేమో ఎంతమంది భయం, చిన్న కష్ట రాగాలి చచ్చిపోతానేమో భయం. దేవుడు మాట్లాడుతున్నాడు, జీవితకాలం అంతా మరణ భయం నిన్ను వెంటాడుతుందేమో. క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి భయం నిన్ను వెంటాడుతుంది, ఎలాంటి భయం నిన్ను వెంబడిస్తుంది, ఈ భయాన్ని నుంచి దేవుడిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. జీవితకాలం అంతా మరణ భయం నిన్ను వెంబడిస్తే ఆ భయాల నుంచి దేవుడు అద్భుతంగా నిన్ను విడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు అదిగో ఇలా ఏమంటున్నారు, దేవుని పనికి వెళ్ళినప్పుడు వెలుపట ఎన్నో భయాలు, లోపల పోరాటాలు, రకరకాల భయాలు, ఎన్నో రకాలు వెంబడించి, అయినా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుని పిల్లలారా,
చూడండి, ఈరోజు ఈ క్రిస్మస్ సందేశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి మహిమ కలుగును గాక. చీకటిలో ఉన్నవారు వెలుగును చూశారు. మరి నీ జీవితము కూడా దేవుడు వెలుగుతో నింపబోతున్నాడు. భయకంపితులుగా ఉన్న వీరిని భయపడొద్దు, సంతోషంతో ఉండండి అని దేవుని దూత మాట్లాడారు. ప్రభుకు మహిమ. మరి గొర్రెల కాపరికి ఇచ్చిన సందేశం అయితే వారి వెంటనే ధైర్యంగా, వారిలో ఒక ధైర్యం వచ్చింది. వారు విన్న వాటిని, కన్న వాటిని చూసి బయటికి వెళ్ళి అందరికీ సువార్త చెప్పారు. వారిలో ఒక ధైర్యం వచ్చేసింది. ఇక దేవుని దూత మాట్లాడారు, భయపడొద్దు. ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ సమస్యలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ శోధనలో ఉన్నావు, ఈ క్రిస్మస్ యొక్క శుభదినం మన ప్రియ దేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ నిన్ను సంతోషకరమైన జీవితం నడిపించబోతుంది. కనుక క్రిస్మస్ అని సెలబ్రేషన్ చేసుకుంటే నీవు సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, నీకు దేవుడు ధైర్యం ఇచ్చునుగాక. హల్లెలూయా. నీకు ధైర్యం ఇచ్చునుగాక. హల్లెలూయా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మరి ఆ దూతలు మొదటిగా చూసినట్టే చీకట్లో ఉన్నవారు వారి వెలుగును చూడగలిగారు. భయంగా ఉన్న వాళ్ళకి ధైర్యం తెచ్చుకున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ వెలుగుమయంగా మారాలి. నువ్వు ఒక ధైర్యంతో ముందుకు సాగు. దేవుడిని ఆశీర్వదించునుగాక. నీకు ఒక క్రిస్మస్ శుభాలు దేవుడికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రములు. ఈ దినమును మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా, గొర్రెల కాపరులు వారి విన్న వాటిని, కన్న వాటిని గురించి ప్రజలలోకి వెళ్ళి చెప్పారు నాయన. ఈరోజు నాయన మా జీవితాల్లో మీరు ఏవైతే సందేశం ఇస్తున్నారో మేము లోకానికి చాటి చెప్పాలి ప్రభా. అయ్యా, చీకటిలో ఉన్న గొర్రెల కాపురి వెలుగును చూశారయ్యా. పిరికివారిగా వారు అధైర్యపడి భయపడేవారు ధైర్యంతో ముందుకు వెళ్ళారు నాయన. ఈరోజు మా జీవితాల్లో కూడా అటువంటి ధైర్యాన్ని మాకు ఇవ్వండి నాయన. ప్రభువా, మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని మండించండి నాయన, సహాయం చేయమని. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ క్రిస్మస్ సందేశాన్ని మీరు విన్నారు కదా. ఈ సందేశం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం ఉందని నమ్ముచున్నాను. మీ జీవితంలో ఒక వెలుగుతో దేవుడు నింపబోతున్నాడు. ఒక ధైర్యాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. ప్రభువుకి మహిమ. ఇంకెందుకు ఆలస్యం? ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. మీరు విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే ఏ మందిరానికి మీరు వెళ్ళకపోతే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మేము మా సంఘం మేము మీకోసం వచ్చి ప్రార్థిస్తాం. ప్రభుకు మహిమ కలుగును గాక. మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. తప్పకుండా వీక్షించండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మందికి ఈ ఛానల్ పరిచయం చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీరు ఫోన్ చేయండి. మీకోసం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన ఆరోగ్యాలతో మిమ్మలను నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.